కూటమి ప్రభుత్వం అభివృద్ధికే ప్రాధాన్యత. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన. 2 నెలల్లో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి. బోండా జగన్నాథం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జీవీఎంసీ 87వ వార్డులో 2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని, ఇండోర్ స్టేడియం మరియు మరిన్ని అభివృద్ధి పనులు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక కార్పొరేటర్ బోండా జగన్నాథం మాట్లాడుతూ 2 నెలల్లో సుమారు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయనున్నామని అన్నారు. స్మార్ట్ వార్డుగా అభివృద్ధి చేస్తానని, గ్రేటర్లో అభివృద్ధిలో ప్రథమ స్థానం మన వార్డు ఉండేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న గ్రౌండ్ను ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజా, జిల్లా నాయకులు దివ్య అప్పారావు, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ, సీనియర్ నాయకులు ప్రగడ దానయ్య, పావడ రమణమూర్తి, ఆనంద్ కుమార్, సూరిశెట్టి పెంటారావు, ద్రోణాద్రి అప్పలనాయుడు, జనసేన నాయకులు ఇంద్ర ప్రియదర్శిని, కర్రి నరసింగరావు, కనితి ఈశ్వర్రావు, గెద్దడ రాంబాబు, మల్లరాము, గెద్దడ అప్పారావు, పోతల కృష్ణ, కడుపుట్ల శ్రీను, జోసెఫ్, నాగేశ్వరరావు, జాన్ రమేష్, ఆదినారాయణ, కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి, సూరిబాబు, రాజు, దేముడు, పాల్, సాయివర్మ, మాటూరి రాము, భాస్కర్, కర్రి రాజు, గణేష్, రాధాలమ్మ, శెట్టి బలిజ సేవా సంఘం, గణేష్ నగర్ అసోసియేషన్, తిరుమల నగర్ అసోసియేషన్, సిద్ధార్థ నగర్ అసోసియేషన్, సచివాలయం సిబ్బంది, ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో సుమారు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి 87వ వార్డులో మా స్థానిక కార్పొరేటర్ సోదరులు బొండా జగన్ ఆధ్వర్యంలో 2 కోట్ల వరకు శంకుస్థాపన చేస్తున్నామండి. భవిష్యత్తులో ఇంకా ఎక్కడైతే పెండింగ్ వర్క్లు ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ పార్ట్నర్స్ అందరి సహకారంతో ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమం చేస్తాం. ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తాం. అందరి బృందాన్ని మనం నేర్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు 2 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. మరి అలాగే ఏదైతే ఎంవీఎన్ ఎంకే పార్క్ డాక్యుమెంట్ చేసిన తర్వాత అనేక మార్లు ఉద్యమాలు చేస్తే అన్నయ్య మరి స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారిని మనం తీసుకొచ్చి 10 కోట్ల రూపాయలు మొన్న ఏదైతే మన కౌన్సిల్లో ఆమోదం తీసుకోవడం కూడా జరిగింది. త్వరలో మీకు తెలిసి మార్చిలో కమిషనర్ గారు 10 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈవేళ గాజువాక నియోజకవర్గ ప్రాంతంలో సుమారు 20 కోట్ల రూపాయల వరకు శంకుస్థాపన చేయడానికి అన్నయ్య కొనుక్కోవడం జరిగింది. ఎందుకంటే మరి రాష్ట్ర అధ్యక్షులు అయ్యి ఉండి ఉత్తరవడం వల్ల మనం శంకుస్థాపన అనేవి అంతే విడివిడిగా చేసుకోవడం అవ్వట్లేదు. కాబట్టి ఈరోజు పెట్టామని, ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్సీ కూడా వస్తుంది కాబట్టి ఈరోజు ఏర్పాటు చేయమని చెప్పుకోవడం జరిగింది. కావున అందరూ కూడా ఏదైతే మళ్ళీ మీ అందరికీ మరొక శుభవార్త ఏంటంటే గౌరవ శాసనసభ్యుల వారు 2014-2019లో ఎమ్మెల్యే ఉన్న టైంలో ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2 కోట్ల రూపాయలు జీవో తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత అనివార్య కారణాలలో గవర్నమెంట్ డిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ గ్రౌండ్ మీద దృష్టి పెట్టి అన్నయ్య ఇప్పుడు 1 కోటి రూపాయలు మళ్ళీ ఆ గ్రౌండ్కి శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. త్వరలోనే ఆ గ్రౌండ్ కూడా ప్రజలందరూ కూడా అంకితం చేస్తారని తెలియపరుచుకుంటూ మరి ఈ ప్రాంతంలో ఇంకా చాలా మాకు మెయిన్ రోడ్ కూడా ఏదైతే 15 ఫైన్స్లో పెట్టారో 5 కోట్ల రూపాయలు అది కూడా త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుంది అన్నయ్య ఆధ్వర్యంలో. అది దాంతోపాటు అన్నయ్య ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైతే గౌరవీధి రోడ్డు కానీ అలాగే మన గాంధీబొమ్మ జంక్షన్ నుంచి బర్లీ గ్రౌండ్ వరకు అలాగే ఏదైతే గాంధీబొమ్మ చివరి వరకు కూడా డబుల్ రోడ్ వేయడానికి కూడా త్వరలో నిర్ణయించారు. దానికి కూడా త్వరలోనే ఆమోదం కూడా తీసుకొస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ చక్కెర కానీ నా వార్డు అయితే మాత్రం అన్న ఇదంతా స్టీల్ ప్లాంట్ ప్రాంతం. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎకరాలు త్యాగాలు చేసిన కుటుంబాలు అవన్నీ ఎదు చూసినా సరే ఆక్యుపేషన్ అయిపోవడం వల్ల మెయిన్ మాకు డ్రైన్ చేయించారు. మెయిన్ రోడ్ చేయిస్తే మెయిన్ నా డ్రీమ్ ఏంటంటే మీ డ్రీము ఆ గ్రౌండ్ అనేది మాకు ప్రజలకు అందుబాటు చేస్తే 1000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు మాకే సరైన గ్రౌండ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దాని దగ్గర దృష్టి సారిస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.